మంచి ఉన్నతమైనటువంటి స్థితి దేవుడిచ్చాడు, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి నడిపించాడు. ఎవరికి లేనటువంటి లావిష్ జీవితాన్ని వారికి ఇచ్చాడు. ఎవరు బ్రతకనటువంటి అద్భుతమైనటువంటి జీవితానికి వారిని దేవుడు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత అదే విధంగా దేవునిచే వాడబడతా ఉన్నారా? దేవునిచే వాడబట్టలేదు, దేవుని వాడుకుంటున్నారు. రెండు విషయాల్లో ఆలోచన చేయండి. దేవునిచే వాడబడ్డం వేరు, దేవుణ్ణి వాడుకోవడం వేరు. దేవుడు మంచి స్థితికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారు చేసేటువంటిది ఏంటో తెలుసా? దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు సో కాల్డ్ ప్రసంగాలు మీరు వింటున్నారే, వారందరూ కూడా దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఏ విధంగా వాడుకుంటున్నారు తెలుసా? పిచ్చగా వాడేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు మీకు. దేవుడు మనల్ని వాడుకోవడం వేరు, మనం దేవుని వాడుకోవడం వేరు. దేవుని వాడుకుంటున్నారు. ఏ విధంగా వాడుకుంటున్నారు? మీరు ఒక 10,000 రూపాయలు ఇవ్వండి, దేవుడు మీకు 10,000 ఇస్తాడు. దేవుడికి మీరు 10,000 ఇవ్వండి, మీకు 1,00,000 ఇస్తాడు. మీరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఒక బంధ. అడుక్కోవడంలో కొత్త రకం ఇది. ఎవరిని అడ్డు పెట్టుకుని? దేవుడిని అడ్డు పెట్టుకుని. మనలాంటి వెర్రి గొర్రెలు ఏం చేస్తారండి? నిజమేనేమో 10,000కి 1,00,000 రూపాయలు వస్తుందంటే ఎవడొద్దంటాడు కదా? 10,000కి 1,00,000 ఇస్తానంటే ఎవడొద్దంటాడు? ఎవడొద్దండు? బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వాడు ఎవడొద్దండు? నాతోటి సహా 10,000 ఇస్తాడు. 10,000 ఇచ్చిన తర్వాత వాడికి ఏదో విధంగా వాడికి డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఎంత ఇస్తాడు అనుకున్నారు? 1,00,000 రూపాయలు ఇస్తాడు. 1,00,000 రూపాయలు ఇస్తాడు. వాడుకునేటువంటి పద్ధతి. రెండోది చెప్పనా మీకు? పలానా వారు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి అని అంటారు. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి అని అంటారు. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అని అంటారు. ఆ పలానా వాడు చేస్తున్నాడా మీకు? పలానా వాడు చేస్తాడా మీకు అద్భుత కార్యాలు? దేవుడు చెయ్యాలి. రండి, మీకు స్వస్థత ఇస్తుంది. ఓ ప్రయాసపడుతున్న జనులారా రండి, మీకు స్వస్థత ఇస్తా అని అంటే మనం ఎంత వెర్రివాళ్ళమంటే పరుగున చెప్పులు ఊడిపోతున్నా, పర్సు జారిపోతున్నా, ఆ యొక్క డ్రెస్ జారిపోతున్నా, ఆ యొక్క చీర జారిపోతున్నా, అబ్బే చీర జారిపోనేమో కానీ ముందు ఆడికి వెళ్ళి కూర్చోవాలి. నేను ఆలోచన చేయండి. దేవుణ్ణి వాడుకుంటున్నారు ప్రియజనులారా. ఆలోచన చేయండి. ఎవడు దేవుని చేత వాడబడతా ఉన్నాడు, ఎవడు దేవుని వాడుకుంటున్నా ఉన్నాడు అనేటువంటి ఇంకిత జ్ఞానం మనకు లేకపోతే ఎలా? ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి మోసపోవడమేనా? ఆలోచన చేయండి. దేవుడు వాడుకుంటే మనుష్యుడు కనిపించడం, దేవుడు వాడుకోకపోతేనే మనుష్యుడు కనిపిస్తాడు. మీకు కనిపిస్తున్న సో కాల్డ్ సేవకులందరూ వాళ్ళు చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా సరే, నేను అమెరికా పట్టణము వెళ్ళినప్పుడు, నేను ఆస్ట్రేలియా పట్టణము వెళ్ళినప్పుడు, నేను లండన్ ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, నేను ఇటలీలో ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, నేను ఇజ్రాయేల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ ఏంటో తెలుసా? నేను ఇజ్రాయేల్ వెళ్ళానని చెప్పుకోవడం. అర్థమైందా మీకు? నేను లండన్ తిరిగి వచ్చానని చెప్పుకోవడం, నేను అమెరికా వెళ్ళాను అని చెప్పుకోవడం. అంటే ఆలోచన నేను, అమ్మ లండన్ వెళ్ళిపోయాడా, అమెరికా తిరిగేశాడు, మనం ఎప్పుడు తిరుగుతామంటారు? మొన్న ఒక చిన్న వీడియో చూశాను.
ఎంత దౌర్భాగ్యం అని అంటే, పెద్ద పాస్టమ్మే, నేను కాదన్నాను, నేను విమర్శించటం లేదు కూడా. ఆ పాస్టమ్ చెప్తూ ఉన్నప్పుడు నాకు 4 సంవత్సరాల ప్రాయంలో నేను ట్రైన్లో ప్రయాణమై వెళ్తూ ఉన్నాను. మా యొక్క మావయ్య ప్రయాణమై వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి నన్ను చూసి, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి సినిమాల్లో పనికొస్తుందా అని అడిగాడంట. ఎప్పుడు? 4 ఏళ్ల వయసులో. ఆమె ఇప్పుడు ఏమని సాక్ష్యం చెప్తుంది తెలుసా? నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలంట. 4 సంవత్సరాల వయసులోనే హీరోయిన్. వాళ్ళు చెప్తుంటే మనం అవునా, ఆలోచన చేయండి. దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు, ఎలాంటి వారిని దేవుడు విడిచిపెడతాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి, ఎవరు దేవునిచే వాడబడుతున్నారో వారితో మీరు ఉండడం మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు. మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు. లేదు నేను అలాంటి గొర్రెలను అనుసరిస్తాను, అలాంటి వారిని అనుసరిస్తాను అని అంటే నీ యొక్క ఆత్మీయ జీవితానికి చిల్లులు పడ్డాయి. చిల్లులు మీరే కావాలి అని పెట్టుకుంటున్నారు.